ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామంపై జోరుగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన పట్టు ఉన్న బొత్స కుటుంబం కూటమి వైపు అడుగులు వేస్తుందా? సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? స్థానిక సంస్థలు ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బొత్స సత్యనారాయణ కుటుంబం వైసీపీకి దూరమై జనసేనతో జతకట్టే అవకాశాలపై కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు బొత్స కుటుంబం నుంచి గాని, జనసేన నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ వరుసగా వస్తున్న రాజకీయ లీకులు, నేతల మధ్య జరుగుతున్న చర్చలే ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా బలమైన పట్టు కలిగిన నేత. ఆయన కుటుంబానికి స్థానిక స్థాయిలో అనుచరులు, కార్యకర్తలు, సామాజిక బలం ఉన్నాయి. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సపై పార్టీ అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. జగన్ శాసనసభకు దూరంగా ఉండడంతో మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ పెద్దలు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఆయనకు మానసికంగా కూడా అసంతృప్తిని కలిగిస్తోందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్న నేపథ్యంలో తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త మార్గాలు అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బొత్స తన కుమార్తె డాక్టర్ అనుష రాజకీయ ప్రవేశం గురించి స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి ఆమెను సిద్ధం చేస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు. ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగినా, పరోక్షంగా జరిగినా ఆమె పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలో వైసీపీ పేరు ప్రస్తావించకపోవడం కొంతమందిలో అనుమానాలు రేకెత్తించింది. వైసీపీ గుర్తుపై పోటీ చేస్తే గెలుపు కష్టమని, అందుకే జనసేన వైపు చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కుటుంబ సన్నిహితులు జనసేన అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బొత్సకు చిరంజీవి కుటుంబంతో మంచి అనుబంధం ఉండడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. టీడీపీలో చేరడం ఆయనకు అసాధ్యమని, దశాబ్దాలుగా ఆ పార్టీపై పోరాటం చేస్తూ వచ్చిన నేపథ్యంలో జనసేనే సరైన ఎంపికగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సొంత బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యూహాత్మక అడుగులు వేస్తూ వైసీపీలో అసంతృప్తిగా ఉన్న బలమైన నాయకులను తమ వైపు తిప్పుకునే ఆపరేషన్ ప్రారంభమైందనే చర్చలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బొత్స వంటి నేతను జనసేనలోకి తీసుకురావడం ద్వారా ఆ ప్రాంతంలో పార్టీ స్థాయిని పెంచుకోవాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల బొత్స పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. అయితే ఇవి ఆరోగ్యం గురించి విచారించడానికి మాత్రమేనని, రాజకీయ చర్చలు జరగలేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇవన్నీ ప్రచారాలే అని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రచారం కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు. రాయలసీమలో జగన్ కుటుంబానికి సన్నిహితుడైన అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా జనసేన వైపు చూస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బొత్స, గురునాథ్ రెడ్డి వంటి నేతలు జనసేనలో చేరితే రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి పెద్ద షాక్ తప్పదని విశ్లేషణలు సాగుతున్నాయి. జనసేన గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీ కూటమిలో తన వాటాను పెంచుకోవాలని, స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది. 2024లో 21 స్థానాలకు పరిమితమైన వ్యూహం ఇప్పుడు వర్తించదని పవన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడుగులు వేస్తోంది. ప్రత్యేక ఎన్నికలకు మొగ్గు చూపుతూ సంబంధిత బిల్లును ఆమోదించింది. మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికలు ప్రత్యక్షంగా జరగనున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా పరిషత్ పీఠంపై బొత్స కుటుంబం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అనూషను ఏకగ్రీవంగా చైర్పర్సన్ గా చేస్తే జనసేనలో చేరేందుకు బొత్స ముందుకు వచ్చినట్లు కొన్ని ప్రచారాలు చెబుతున్నాయి. అయితే టీడీపీ అభ్యంతరాలను జనసేన పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. బొత్స వంటి పెద్ద నేత జనసేనలోకి వస్తే కూటమిపై ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక కీలక విషయం గుర్తుంచుకోవాలి. బొత్స సత్యనారాయణ గాని, గురునాథ్ రెడ్డి గాని
జనసేనలో చేరుతున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పొలిటికల్ లీగ్స్, మీడియా కథనాలు, సోషల్ మీడియా ప్రచారాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. ఒకవేళ బొత్స నిజంగానే జనసేన గూటికి చేరితే అది ఉత్తరాంధ్రలోనే కాదు, మొత్తం ఏపీ పొలిటికల్ సినారియోనే మార్చేసే అవకాశంగా ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ బలం తగ్గి జనసేన, టీడీపీ కూటమి మరింత బలపడే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు ఒక టెస్ట్గా మారనున్నాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీని స్వతంత్ర బలంగా నిలబెట్టాలని చూస్తున్నారు. అదే సమయంలో వైసీపీ తన అసంతృప్తి నేతలను నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. బొత్స కుటుంబం రాజకీయాల్లో 4 తరాలుగా ఉంది. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి గతంలో జడ్పీ చైర్పర్సన్ గా, ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు కుమార్తె అనుష ప్రవేశంతో కుటుంబ రాజకీయం మరింత విస్తరిస్తోంది. చూపురుపల్లి నియోజకవర్గంలో అనుష చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె వైద్య విద్యాభ్యాసం చేస్తూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు జడ్పీ చైర్పర్సన్ పదవి దక్కితే కుటుంబం మరింత బలపడుతుంది. అయితే ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. మొత్తంగా చూస్తే ఈ ప్రచారం ఏపీ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను సృష్టించింది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలు తమ బలాలను పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. బొత్స వంటి సీనియర్ నేతలు ఏ మార్గం ఎంచుకుంటారన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో స్పష్టమవుతోంది. ఏపీ రాజకీయాలు మరోసారి కొత్త సమీకరణాల వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు లేనందున ఇవన్నీ ప్రచారాలే అని గమనించాలి. అయితే రాజకీయాల్లో ప్రచారాలు తరచూ వాస్తవాలుగా మారే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు వైపు ఎలా సాగుతాయో చూడాలి.